గురువులకు వందనం. ఆత్మ అనుభవానికి గురు శిష్యుల బాధ్యత ఎంతవరకు ఉంది? బాబు ప్రశ్నించింది చాలా చిన్న ప్రశ్నలాగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి ఎత్తుకున్నది, ఆత్మానుభవం మనకు గురు శిష్యుల బాధ్యత ఎంతవరకు అంటే గురువు ఎంతవరకు బాధ్యతతో శిష్యుని తీసుకెళ్తాడు ఆత్మానుభవానికి అనుకూలంగా. శిష్యుడు ఎంత గ్రహించి గురువు చెప్పినట్టుగానే మనసుతో బుద్ధితో ఒక్కొక్క మెట్టు ప్రకారంగా ఆత్మానుభవానికి కావాల్సిన విధంగా సహకారంగా కొంతవరకు నడుస్తారు. ఆ తర్వాత ఆత్మానుభవం కలుగుతుందని సర్వశాస్త్రాలు భావించారు. అయితే ఇక్కడ ఆత్మ స్వత సిద్ధమా కాదా? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ స్వత సిద్ధమా కదా? ఆత్మ స్వత సిద్ధం అంటే స్వతహాగా ఉన్నదే, అనుభవ సిద్ధమే. స్వానుభవిక వేద్యం అంటే స్వానుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అవగాహన చేసుకుని స్వానుభవంతోనే గుర్తించి గమనించి ఉండటమే ఆత్మానుభవం. ఇక్కడ ఏం చెప్తాను? ఆత్మ అనుభవం ఉన్నకు ఆత్మ ఉన్నది. ఆత్మ ఎలా ఉంది? ఉనికితో. ఉనికి ఎలా ఉంది? సత్. సత్ ఎలా ఉంది? ఉండుట. ఉంట ఎలా ఉంది? సత్యంగా. అంటే సత్యంగా ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది. అదే సత్ పదార్థం, అదే సత్య లక్షణం. ఈ సత్య ఎలాగ ఉన్నది? స్వతసిద్ధంగా ఉంది. స్వతసిద్ధంగా సత్య ఎలా ఉంది? చిత్తు ఎలాతో తెలియబడుతుంది. చిత్తు స్వతసిద్ధంగా ఉండు చేతనే, చిత్తు అంటే ఎరుక, ఎరుక చేతనే స్వయంగా సత్పదార్థాన్ని సత్తుని తెలుసుకుంటా, గుర్తించుట, గమనించుట, భావించుట, శబ్దం చేయుట సహజమే. అప్పుడు సత్య చిత్తు స్వభావం ఏమిటి? స్వరూపం ఏమిటి? ఆనందం. అంటే సత్యాంత స్వరూపంగా ఎవరికి వారే స్వేచ్ఛతో ఎరుక లక్షణంతోనే, జ్ఞాన లక్షణంతోనే, చిత్త లక్షణంతోనే, చైతన్య లక్షణంతోనే తెలుసుకుంటా, గుర్తించుట, గమనించుట, అనుకుంటా, భావించుట సహజమే. ఇక్కడ సాధన ప్రసక్తి లేదు. ఎందుకు? స్వతసిద్ధంగా ఉన్న వస్తువు సత్యం. సత్యం ఎప్పుడూ ఒకే తీరులో ఒకే విధంగా ఉన్నది. సత్యం సత్యంగానే ఉన్నది. సత్యం తెలుసుకోవడానికి ప్రతిబంధకం రెండవది లేదు అన్న ప్రసక్తే లేదు. సత్యాన్ని వేరుగా ఇంకోటి ఉందని, రెండవది ఉందని, అది తెలుస్తుందని, దాని ద్వారా తెలిసిన దాని ద్వారా తెలియని సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి శాస్త్రాల్లో గతంలో నుంచి ఇప్పటిదాకా గత సాంప్రదాయాలు, నవీన సాంప్రదాయాలు అన్నీ స్వచ్ఛంగా చెప్పలేదు. అంటే సత్యం ఎలాగుంది? ఎలా గుర్తిస్తావు? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, ఎరుక లక్ష్యంతో, జ్ఞాన లక్ష్యంతో, సత్వభావ లక్ష్యంతో ఉంది. అయితే ఎరుక లక్షణం సహజంగా ఉన్నదా లేదా? సహజంగా ఉంది. సహజంగా ఉన్న లక్షణం ఎరుక అనుభవం అనుభూతుంది. అనుభవం ఉన్న లక్షణమైన ఎరుకతోనే ఎరుకను గుర్తించి గమనించి తెలుసుకోవచ్చు కదా. ఎరుక ప్రత్యక్ష అనుభవం. ప్రత్యక్ష అనుభవం ఉన్న ఎరుకను వెతకటం అనేది లేదు. ప్రత్యక్ష అనుభవం అనే ఎరుక ఎలా ఉందో అలాగుంది. ఎరుక ఎలా ఉంది? గమనించే లక్షణంతో, గుర్తించే లక్షణంతో, తెలిసిన లక్షణంతో, జ్ఞాపక లక్షణంతో, సంత లక్షణంతో, భావ లక్షణంతో ఉన్నది అని అనుభవం కూడా ప్రతి వారికి. అనుభవం ఉందని వెతకవసరలేదు. అనుభవం ఉన్నది ఉన్నట్లుగా ఉంది కాబట్టి దాన్ని లక్ష్యంగా చేసుకుని, అంటే ఎరుక లక్ష్యం చేసుకుని, నాకు ఎరుక లేదని నీకున్న సామాన్య మనస్సుతో, సామాన్యమైన బుద్ధితో, సామాన్యమైన దేహ బుద్ధితో ఎరుక శుద్ధ ఎరుక నీకు అతీతంగా ఉందని, ఆ ఎరుక ఆత్మస్వరూపమని తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? ఎరుకను తెలుసుకోవటానికి మనోబుద్ధి చిత్తంతో ఉన్నటువంటి దేహం యొక్క అనుభూతితో ఉన్నటువంటి అనుభవాలతో, సంఘటనలతో, భావాలతో, వీటి ద్వారా ఎరుక తెలుసుకోలేవు. ఎందుకు? ఎరుక స్వత సిద్ధం. మనసు బుద్ధులు స్వత సిద్ధం కాదు. ఎరుక ఎప్పుడు కూడా స్వయ అనుభవం, ఎప్పుడు ఉన్నదే ఉన్నట్టుగా గ్రహించడమే. కానీ మనసు బుద్ధి ఎప్పుడు స్థిరంగా లేవు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించవు. ఎలాగా? మనసు ఉన్నదని, బుద్ధి ఉందని మనసు చేతనే తెలియబడుతోంది.
ఆ ఉన్న మనసు బుద్ధి చేత తెలియబడ్డ దేహ పదార్థం మనోమయం బుద్ధిమయం. అంటే మనసే దేహ పదార్థం, మనసే దేవుళ్ళు ఉన్న లోపల బయట ఉండేటువంటి సర్వ అవస్థలు, త్రిగుణాలు, త్రిపుట్లు, కర్త కర్ణక్రియ అన్నీ మనోమయమే. ఇవన్నీ కూడా నీ ప్రతిబంధకంగా ఉన్నాయి. దేనివల్ల? భయాందోళన వల్ల, ఒత్తిడి వల్ల, వాసన వల్ల, అజ్ఞానం వల్ల, తెలియకపోతున్న తెలిసిన దాన్ని తెలుసుకుంటూ తెలియని దాన్ని అతీతంగా భావించి అది నేనే ఉన్నాను. ఆ విధంగా ప్రాసెస్లో ప్రబోధం గతించి ఇప్పుడు నవీన సాంప్రదాయ సిద్ధాంతాలు విస్తారంగా చెప్పారు. వీటికి ప్రయత్నం కావాలి, శాస్త్రజ్ఞానం కావాలి, ప్రమాణాలు అవసరం, ఇన్ని కావాలి. ఇదే చూడండి, నేను ఉన్నాను అని ప్రతివాడు సహజంగా స్వయంగా నేనే ఉన్నాను, ఉనికితో నేనే ఉన్నాను, అనుభవంతో నేనే ఉన్నాను, చిత్తు ఎరుగుతో నేనే ఉన్నాను, సాక్షి లక్షణంతో సాక్షి చేతంతో నేనే ఉన్నాను, శబ్దంతో భావంతో నేనే ఉన్నానని తనకు తానే స్వయంగా అనుభవంగా ఉన్నానని స్వయం సత్ పదార్థంతోనే, స్వయం చిత్ పదార్థమైన ఎరుగుతోనే, స్వయం ఆనందం స్వరూపాన్ని, స్వయం మౌన పరిపూర్ణ స్వేచ్ఛ సహజ స్వస్వరూపాన్ని స్వయంగా గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతోనే తెలుసుకుంటాం సహజమే. ఇక్కడ లక్ష్యం లేదు కాబట్టి ప్రయత్నం లేదు. ప్రయత్నం ఎక్కడైతే ఉందో అక్కడ లక్ష్యం ఉంది, ఎక్కడ లక్ష్యం ఉందో ప్రయత్నం ఎప్పుడైతే ఉందో కర్తృత్వం ఉంది. కర్తృత్వం ఉన్నప్పుడు ఏంది? కర్మక్రియ తప్పదు. అప్పుడు కర్తృత్వంతో కర్మక్రియ చేసిన తాను ఆ ఫలితాలు కావాలి. ఆ ఫలితాల దృష్టిలో గమ్యం దృష్టిలో పెట్టి గమనం, గమ్యము ఇవన్నీ తెలిసిన ప్రయత్నం చేసేది ఉన్న వస్తున్నా ఏమి వస్తున్నా అనుభవంలో దేహం సహజంగా ఉంది. దేహాన్ని ప్రయత్నం చేస్తావా? మళ్ళీ ఎలా చేస్తావు? అవసరం లేదుగా, ఉన్న దేహాన్ని ఉన్నట్టుగా వాడుకో. అలాగే మనసు సహజంగా ఉంది, ప్రయత్నం కావాలా? మనసు చంచలం తెలుసు, స్థిరాలు తెలుసు, బుద్ధి విషయం తెలుసు, అలాగే నిద్ర, కళ, మెలుకులు సర్వం కూడా దేహ సంబంధమైన సర్వం కూడా స్వయం అనుభవమే. వీటిలో దేన్ని కూడా ఎత్తకటం కానీ ప్రత్యేకించి నువ్వు తపోధ్యానాలతో కానీ జపతపాలతో కానీ యోగాలతో కానీ ప్రత్యేకించి దేహాన్ని సృష్టించగా ఉన్నదాన్ని వాడుకుంటావు. అంటే ఉన్న వస్తువులు ఉన్నట్లుగానే యథాతథా వాడుకుంటే ఉపయోగించుకుంటే చాలు. దానికి ఏం కావాలి? ఉన్నదాన్ని గుర్తించి గమనించి తెలుసుకున్న తర్వాత ఉపయోగించుకుంటాం. అసలు వస్తువుని గుర్తుపెట్టాలంటే గమనించే లక్షణం, తెలుసుకోవాలంటే జ్ఞాన లక్షణం, జ్ఞాపక లక్షణం, గమనించే లక్షణం, భావ లక్షణం, శబ్ద లక్షణం, అన్ని లక్షణాలు తనకే ఉన్నాయి కదా స్వయంగా. కానీ కాబట్టి మానవుడుగా తనకి నేను మానవుడు అని తన మనుష్యత్వాన్ని కానీ తన దేహం కానీ స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణంతో గుర్తించి నేను పురుషుడును, నేను మానవుడిని అన్న అనుభవంతో తనకి ఒక కర్తవ్యం, బాధ్యత అన్నీ ఉన్నాయి. కానీ తెలుసుకోవటానికి గుర్తించగలిగే స్వరూపం తత్వం, మానవతత్వం ఏంటి, మనిషి తత్వం ఏంటి, మనోతత్వం ఏంటి, గమనించేవాడి తత్వం ఏంటి, గ్రహించిన తత్వం ఏంటి అంటే తన నిజ సహజ తత్వం స్వరూపం స్వతసిద్ధంగా ఉన్న ఆత్మ. ఆత్మ అంటే సచ్చిదాంత పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఉన్న సహజ సుస్వరూపం అని తెలుసుకోవటానికి స్వయం ఎరుకతోనే, స్వయం జ్ఞానంతోనే, స్వయం శృతితోనే, స్వయం గమనితోనే తెలుసుకుని ఊరకం ఉండవచ్చు. ఇక్కడ ప్రయత్నం లేదు.